రాష్ట్రంలో దాదాపుగా 10 రోజుల నుంచి కూడా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థులు కూడా ఉద్యమిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా 2025లో జరిగిన డిఎస్సి పరీక్షలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవినీతిమయమైనని చెప్పేసి, అలాగే పేపర్ కూడా లీక్ అయిందని చెప్పేసి, ఒక స్పోర్ట్స్ కోటాలో కూడా జీవోలని కొత్త జీవోలు ఇచ్చేదే కాకుండా ఆ జీవోల ద్వారా 2-3% చేసేదే కాకుండా కనీసం స్పోర్ట్స్ అంటే తెలియకోకుండా స్పోర్ట్స్లో ఈ రాష్ట్రంలో చాలామంది కూడా అంటే బీఈడోనో లేకపోతే టెట్ పాస్ అయిన వారులో గోల్డ్ మెడలిస్టులు ఉన్నా వారందరినీ కాకుండా ఈరోజు వారికి కావలసిన వారికి కేవలం గేమ్స్లో పాల్గొంటే చాలా అటువంటి వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన వైనాన్ని కూడా పేపర్ల ద్వారా బహిరంగ అందరికీ కూడా ప్రపంచానికి కూడా అంత తెలిసిపోయింది. దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి, అలాగే లోకేష్ గారు కూడా రాజీనామా ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి, అలాగే మీరు హామీ ఇచ్చిన ప్రకారం నిరుద్యోగ భృతి పూర్తిగా కూడా చెల్లించాలని చెప్పి ఒక్కొక్కరికి కూడా నెల 3,000తో, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా మీ అందరికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేమంతా కూడా ఉద్యమిస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రాల్లో ర్యాలీ తీసుకున్నారు అప్పుడే విద్యార్థి యువజన విభాగాల తరపున. తర్వాత మేమందరూ కూడా కలిసేసి అందరు ప్రజాప్రతినిధులు కావచ్చు, మాజీ ప్రధానులు అందరూ కూడా నాయకులు కలిసి కలెక్టర్ గారికి కూడా సాక్ష్యాధారాలతో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 3 రోజులు రిలే నిరాదీక్షలు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మేము చేయడం జరిగింది. అయినా కూడా దిగి రాలేదు. ఈరోజు ఇక్కడ అనంతపురమే కాదు ప్రతి అసెంబ్లీ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, కడప డిస్టిక్లో కానీ, అది అనంతపురం జిల్లాలో తాడిపిత్తూరులో కానీ నిరసన కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా కడకు తాడిపిత్తూరుకి మాజీ మంత్రివర్యులు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపుగా 8-9 తూర్లు శాసనసభ్యుడిగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా కనీసం తాడిపిత్తూరు వరకు కూడా పోనీయకుండా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క ఆజ్ఞతో ఈరోజు డీజీపీ అంత ఆజ్ఞతో ఈరోజు ముచ్చుకోట దగ్గరే కూడా మమ్మల్ని నిర్బంధించడం, నన్ను కానీ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర ముఖ్య నాయకులు కూడా పోనీయకుండా, అలాగే పెద్దారెడ్డిని కూడా ఇంటి నుంచి కూడా బయటికి రాకోకుండా ఈరోజు చేయడం ఇంతకంటే కూడా దుర్మార్గంగా కూడా ఎక్కడ కానీ లేదు. ఇది మీరు అనుకుంటున్నారేమో ప్రజాస్వామ్యంలో ఇది చాలా తప్పు. మీరు ఇటువంటి దానికంతా కూడా ఎవరు కానీ భయపడరు, యువత భయపడరు, విద్యార్థులు భయపడరు. దగ్గరకు వచ్చింది మీకు కూడా కాలం కూడా. ఈరోజు నరేంద్ర మోడీని చూసుకొని మీరు మురిసిపోతున్నారో, సంబరపడిపోతున్నారో, మాకు కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంది, మేము ఏం చేసినా, ఏం అవినీతి చేసినా, ఏం దౌర్జన్యాలు చేసినా, దాడులు చేసినా మాకు పోలీసు బలగం ఉంది, నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మీరేమన్నా ఉడిసికుంటున్నారేమో. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ అలాగే కేంద్ర హోంమంత్రి కూడా ఈరోజు పార్లమెంటుకు కూడా పోకోకుండా దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు కూడా దగ్గరికి వచ్చింది, మీ అవినీతి బహిర్గతమైంది, మీరు నిరూపించుకోండి మీరంతా మీ నిజాయితీని కూడా. మేము సాక్ష్యాలతో కూడా ఈరోజు చెప్పడం కూడా జరిగింది. ఈరోజు కేవలం నిన్ననే కూడా ఒకటి తెలిసింది, ఎవరైతే ఉన్నారో ఈ ఇన్స్టిట్యూషన్లు కోచింగ్ సెంటర్ ఉన్నారో ఆ కోచింగ్ సెంటర్ యొక్క యజమానికి సొంతం భార్య, అటువంటి వారికి కూడా మొదటి ర్యాంకు రావడం ఏంటండి, వాళ్ళకే రావడం ఏముంది. అలాగే ఒక అవుట్సోర్సింగ్ విద్యార్థి, నవీన అవుట్సోర్సింగ్ యొక్క ఉద్యోగి నవీన అతను వారికి కూడా మొదటి ర్యాంకు జోన్ 2లో కూడా రావడం జరిగింది. ఏముంది వారికి మీరు కనీసం ఉద్యోగానికి కూడా పంపించి మళ్ళీ అతన్ని కూడా పిలుచుకోలేదంటే ఇంకా అంతకంటే సాక్ష్యం కావాలా మీకు అందరికీ కూడా. స్పోర్ట్స్ కోటాలో మీకు నిజాయితీ ఉంటే ప్రచురించండి, ఎవరికి ఇచ్చినారు ఉద్యోగాలు, ఏ దాంట్లో నిష్ణాతులు వాళ్ళు నిజంగా కూడా ప్రకటించండి. మీకు ధైర్యం ఉంటే మీరు ప్రకటించుకోకుండా హామీలన్నీ అమలుపరిచాం, సూపర్ 6 హామీలు అమలుపరిచాం అంటారు. నిరుద్యోగ వృత్తి ఇచ్చారా, ఆడవారికి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇచ్చారా, ప్రతి నెల 1,500 ఇస్తామంటారే. అలాగే మీరు ఈరోజు కూడా వీళ్ళకందరికీ ఇచ్చారా. ఇన్ని ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఎంతమంది విద్యార్థులు చదువుకొని విద్యను కూడా కంప్లీట్ చేసి కోర్సు కంప్లీట్ చేసినా కూడా టీసీలు రాక ఉద్యోగాలకు పోలేక ఉన్నత చదువులు కూడా పోలేక ఎలా ఉన్నారో కూడా అర్థం చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా ఇంకా కూడా భవిష్యత్తులో కూడా ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, ఎంక్వైరీ చేసేంత వరకు, లోకేష్ గారు రాజీనామా ఇచ్చేంత వరకు.
ముగ్గురు అసెంబ్లీలో చర్చ చేస్తాము, అన్నీ కూడా చేస్తాం. అసెంబ్లీ చర్చే కాదు, అవసరం అనుకుంటే అసెంబ్లీని ముట్టడి చేయడానికి కూడా మా పార్టీ సిద్ధంగా ఉంది. అంతకంటే ముందు యువత అనేది కూడా ముందుకు పోతా ఉన్నారు. యువత విద్యార్థులందరూ కూడా ఎవరు చెప్పినా అయినే పరిస్థితుల్లో లేరు. ఈ పొద్దు ఢిల్లీ ఇన్సిడెంట్ చూడండి, నాట్ ఓన్లీ ఢిల్లీ కాదు, దానిపైన బీహార్లో చూడండి, ఎక్కడ చూసినా చూడండి ఏం జరిగిందని. తెలంగాణ కానీ ఇక్కడ కూడా అటాక ఆంధ్ర కూడా తప్పకుండా ఏం లేదు. మేము అన్ని దానిలోకి సిద్ధమే, అసెంబ్లీలో సిద్ధం చెప్పాం కదా. మేము ఆ కౌన్సిల్ బొత్స సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఛాలెంజ్, మేము సిద్ధం ఉన్నాం చర్చించడానికి, కౌన్సిల్లో రండి అని కూడా మేము చెప్పడం జరిగింది. మీకు అసెంబ్లీలో పశుబలం ఉందని, మీకు అసెంబ్లీలో మాకు 161 మంది ఉన్నారని చెప్పి విర్రవీగి మాట్లాడుకోకుండా చేస్తామంటే మేము భయపడతామా? మీకు చేతనైతే కౌన్సిల్లో కూడా మీరు చర్చించండి, ఆ మాట చెప్పండి. మీకు ధైర్యం ఉంటే కౌన్సిల్లో కూడా మేము చర్చిస్తామని చెప్పండి. కౌన్సిల్కి రావాలంటే భయపడే మీ ముఖ్యమంత్రి, మీ లోకేష్ గారు, మీరా మాకు చెప్పేది? అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఏదైతే అత్యంత రహస్యంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసే కార్యక్రమాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారని అడుగుతూ ఉన్నాం. అందులో ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడో వారికి నవీన్ అనే వ్యక్తి, అతనికి ఏ విధంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉన్నాం. నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వస్తే అతను ఎందుకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పిలిచలేదు, ఎందుకు డేటా డిలీట్ చేశారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీరు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 2% రిజర్వేషన్ అని చెప్పారు, తర్వాత మీరు అమలు చేసేటప్పుడు దాన్ని 3% ఎందుకు అమలు చేశారని చెప్పి చెప్తా ఉన్నాం. ఏదైతే 4 మరియు 47 జీవో తీసుకొచ్చారో అది తీసుకొచ్చినప్పుడు వారికి సంబంధించిన వ్యక్తులకి దాంట్లో ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు మార్చాల్సి వచ్చింది 56 జీవో నెంబర్గా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. మీకు సంబంధించినటువంటి ఎవరైతే బాలకృష్ణ ఉన్నారో వాళ్ళ అల్లుడికి సంబంధించి ఒక స్పోర్ట్స్ని తీసుకొచ్చి, అదేవిధంగా రవికుమార్ అనే ఒక ఎమ్మెల్యేకి వాళ్ళిద్దరికి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లోని ఎంప్లాయీస్కి చాలామంది కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తుంటే దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అదేవిధంగా విద్యార్థుల పట్ల ఫైట్ చేస్తూ ఉంటే వారికి సంబంధించిన శిబిరాలపై ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరైతే టీడీపీ నాయకులారో వాళ్ళందరూ కూడా దాడి చేస్తూ ఉన్నారు. మనం చూసాం విజయవాడలో ఏ విధంగా దాడి జరిగిందనేది కూడా. అంతేకాకుండా అనంతపురంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు మొన్నటి రోజున యువతకి అదేవిధంగా విద్యార్థులు మనోభావాలు దెబ్బ విధంగా ఆ రోజున మాట్లాడిన తీరు చూస్తూ ఉన్నాం. యూత్ను పట్టుకొని రౌడీ షీటర్లు మాడుతూ ఉన్నాడు, విద్యార్థులను పట్టుకొని గంజాయి తాగుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు స్టేజ్ మీద కూర్చున్నారని చెప్తా ఉన్నారు. అతను ఒకటే అడుగుతాను సూటిగా, నీ మాదిరి హత్య కేసులో ముద్దారు అక్కడ ఎవరు లేరు, నీ మాదిరి ఎవరైతే కబ్జా చేశారో అట్లాంటి వ్యక్తులు అక్కడ ఎవరు లేరు. అందరూ కూడా యువత పట్ల విద్యార్థుల పట్ల వారికి న్యాయం జరగాలని చెప్పి ఫైట్ చేసే వ్యక్తులు అక్కడ ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అనంతపురం శాంతియుతంగా ఉండే అనంతపురాన్ని ఏ విధంగా నువ్వు అల్లరి పట్టించావో కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఎవరు నన్ను చూడలేదు అనుకుంటుందేమో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ చెప్తా ఉన్నాం. ఏదైతే నేను చెప్తా ఉన్నాం అనంతపురంలో ఆయన రాకముందు అభివృద్ధి లేదు అని చెప్తా ఉన్నాం. అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 1045 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటే నువ్వు తల కింద తపస్సులు చేసినా కూడా అంతటి అభివృద్ధి చేయలేవని చెప్పి నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇక్కడే కనకదాస విగ్రహం నుంచి ఇదైతే తొడగలేరుందో 90 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి చేశారు. అదేవిధంగా పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ వరకు 311 కోట్ల రూపాయలతో కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా గడప గడప అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కలుసుకొని ప్రతి సచివాలయాన్ని కూడా 20 లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు అనంతపురం రూపురేఖలే మార్చిన ఘనత అనంత వెంకటరామరెడ్డి గారే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు చెప్తున్నటువంటి మాటలు వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేసి నీ ఇంటికి కూడా మేము చెప్తా ఉన్నాం. మాట్లాడడం కాదు, 2.5 సంవత్సరం ఉంది. ఈ 2.5 సంవత్సరంలో మీరు ఏది కూడా చేయలేం. 2 ఏళ్ళు మీకు పాలన ఉంది. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని పని చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో రాబోయే రోజుల్లో యువత పట్లే కాకుండా మీరైతే ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలపైన కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి నిరసన తెలిసేసే రోజులు కూడా వస్తాయని చెప్పి హెచ్చరిస్తూ ఇవన్నీ కూడా మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తాం. సంవత్సరాల తరబడి పుస్తకాలతో యుద్ధం చేసి తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేర్చాలనేటటువంటి తప్పించి చంద్రబాబు నాయుడు గారి మోసాలకి వెన్నుపోటుకి తన స్వార్థానికి గురయ్యి ఇవాళ నష్టపోయినటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన, అదేవిధంగా ఎన్నికలకు ముందర ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాయమాటలను నమ్మి
మోసపోయినటువంటి యువత పక్షాన, విద్యార్థుల పక్షాన వారికి రావాల్సినటువంటి హక్కుల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలతో పాటు ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో వివిధ ప్రజా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, శ్రేయబులతో కలిసి యువత, విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే మా పోరాటాలని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం పోలీసుల ద్వారా, రెడ్ బుక్ ద్వారా స్వైర వ్యవహారం చేస్తూ కొంతమంది పోలీసు అధికారులని తన ప్రైవేటు సైన్యంలా భావించి ఇవాళ మా పైన దాడులు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా. ఈ సందర్భంగా మా అందరి యొక్క ఆవేదన, మా అందరి యొక్క ఆలోచన ఒకటే. ఈ రాష్ట్రంలో మీరు 2025లో నిర్వహించినటువంటి డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి దానికి మీరు బాధ్యత వహించి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేకపోతున్నారు? ఎందుకు మీరు రాజీనామా చేయకుండా ఇవాళ యువత, విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నా కూడా వారికి సమాధానం చెప్పకుండా ఉండారు అనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మోసపోయినటువంటి యువత రోడ్ల మీదకి వస్తూ ఉన్నా కూడా కనీసం మీకు కనికరం లేదా అనేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదే సందర్భంలో నష్టపోయినటువంటి నిరుద్యోగులకు న్యాయం జరిగేటటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం జరిగేంత వరకు, ధర్మం గెలిచేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదు. అందుకే ఇవాళ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నటువంటి యువత కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో యువత, విద్యార్థులు తిరుగుబాటు మొదలయ్యింది. ఆ తిరుగుబాటుకి మీ యొక్క పునాదులు కదులుతాయనేసి భయపడే ఇవాళ మీరు కొంతమందితో ధర్నాలు, రాస్తారోకలు చేపిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ధర్నాలు, రాస్తారోకలు చేయించాల్సింది నష్టపోయినటువంటి విద్యార్థుల చేత, లేకపోతే దగా పడ్డటువంటి నిరుద్యోగుల చేత కానీ, అంతేగాని ఎవరితోనూ కాదు అనే సందర్భంగా తెలుపుతున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళకి, డిఎస్సిలో ఉద్యోగాలు పొందినటువంటి వారికి వ్యతిరేకం కాదు. కానీ మా బాధ అంతా నష్టపోయినటువంటి, మోసపోయినటువంటి విద్యార్థుల పక్షాన, లేకపోతే నిరుద్యోగుల పక్షాన తెలియజేస్తూ, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రతి ఒక్క ర్యాలీకి కదం తొక్కినటువంటి యువతకి, నిరసన తెలిపినటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.